ప్రొద్దుటూరు స్థానిక మోడంపల్లె నందు పెద్దమ్మ చిన్నమ్మ గార్ల దేవర మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. అమ్మ బార్లకు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు బార్లు తీరి అమ్మవారిని దర్శించుకుని తరించారు. దాదాపు పూర్వకాలం నుంచి కూడా రామేశ్వరంపేట తరపున అమావాస్యల దగ్గర ఈ దేవర కార్యక్రమం జరుగుతూ ఉన్నింది. కానీ లాస్ట్ 11 సంవత్సరాల కిందట మాత్రమే ఇక్కడ దేవర జరిగింది. అప్పటి నుంచి కొన్ని కారణాల వల్ల ఇక్కడ జరగడం లేదు. ఈ సంవత్సరం మా పిల్లలందరూ జరపాలని చెప్పి అడుగుతే గనక జరుపుతామని చెప్పి ఫస్ట్ ఇప్పుడు ముద్ద పెట్టాం. రేపు 12వ సంవత్సరం కూడా ముద్ద పెడతాం. 13వ సంవత్సరము మళ్ళా దేవర చేస్తాం. కాబట్టి భక్తాదులందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు. ఈరోజు నగిరి బోనంగా మొదటి బోనంగా కొవ్వూరు చైతన్య రెడ్డి వాళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రజలందరూ రామేశ్వరంపేట ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ పాల్గొన్న ప్రజలకు ఈ రామేశ్వరంపేట ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఉన్న వైవ్యూ ఇంజనీరింగ్ కళాశాలలో టీవీ రోడ్డులోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూళ్లలో ఉన్న నీట్ పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నీట్ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వాలన్న జిల్లా కలెక్టర్. పరీక్ష కేంద్రాలలోకి ఎలాంటి వస్తువులు తీసుకెళ్లకూడదని నిబంధనలు. నీట్ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలిస్తున్న డి.ఎస్.పి. పూతి భావన. నీట్ పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు.
వెళ్ళిపోవాలి. రాజగోపాల్ అదే నువ్వు కనిపించచ్చా రాజశేఖర్ బాబు టీషర్ట్ ఆఫ్ అందరు వెళ్ళిపోయారు అంటే ఓకే లేదు మీరు పంపించాక రెడీ ఉన్నారంటే 11:30 ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపునాడు జేఏసీ కడప జిల్లా అధ్యక్షులుగా నియమితులైన ఇడుపులపాయ పోతి రెడ్డి జయచంద్ర ఈ సందర్భంగా పులివెందుల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డియా హరీష్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పసుపులేటి శ్యామ్, మల్లికార్జున, నాగేంద్ర, ఉదయ్, లక్ష్మణ్, టీడీపీ నాయకులు చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు మనం వెంపల్లలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఉండడం జరుగుతుంది. ఈరోజు మన జన సైనికుడు సీనియర్ నాయకుడు పోతిరెడ్డి జయచంద్ర గారు కాపునాడు జేఏసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షునిగా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దాని గురించి మనం ఈరోజు ఈయనకి సన్మానించి ఈయన చేసినటువంటి అపారమైన కృషి ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి 2 ముక్కలు మీ కోసం మాట్లాడడం జరుగుతోంది. పోతిరెడ్డి జయచంద్ర గారు ఇడుపులపాయ గ్రామంలో రాజశేఖర రెడ్డి హామీ నుంచి కూడా ఈయనంతా కృషి ఈయన చేయడం జరుగుతోంది. రాజశేఖర రెడ్డి కూడా ఈయనకు వచ్చి మా కోసం పనిచేయాలి అని అడిగితే నేను పేదలు బడుగు బలిగిన వర్గాల కోసమే పనిచేస్తాను అని చెప్పి ఈయన ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి కూడా ఆనాడు చెప్పడం జరిగింది. అట్లా ఈయనకంటూ ఒక బ్రాండ్ మార్క్ క్రియేట్ చేసుకుని ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఈయన పనిచేస్తూ ఈరోజు జనసేనలో కూడా ఈయనకంటూ ఒక కీలకమైనటువంటి ఒక వ్యక్తిగా వివరించి ఇడుపులపాయ గ్రామం పరిసరాల్లో వెంపల్గా ఈ పులివెందుల నియోజకవర్గంలో ఈయనతో ఒక సైన్యాన్ని తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి మేము కూడా ఉన్నాను అని చెప్పి దృఢంగా ఈరోజు ఈయన ఒక సంకేతాన్ని పులివెందుల నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే ఈయన అపారమైన సేవలు గమనించి కాపునాడు జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఈరోజు నియమించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక కాపు వర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా అనేక కులాలకు మతాలకు అతీతంగా కూడా ఈరోజు వచ్చి ఈయనకు సన్మానించి ఈయన చేసిన సేవలని కొనియాడాలని చెప్పేసి ఈరోజు మేమంతా ఈరోజు రావడం జరిగింది. అదే కాకుండా ఈయన ఇలాంటి స్థాయిలు ఇలాంటి పొజిషన్ ఇంకా అద్భుతమైన స్థాయి ఎదిగి ప్రజలకు ఇంకా సేవలు అందించాలని చెప్పేసి జనసేన తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కడప జిల్లా ఐక్య సమితి పోరాట సమితిగా నన్ను వరప్రసాద్ మండంపేట వరప్రసాద్ ఎన్నుకోవడం చాలా ఆనందకరం నాకు. ఈరోజు జనసేన అంటే ఒక శక్తి, ఒక రాజ్యము, ఒక పవరు, ఒక అడ్డా. ఇడుపులపాయ తరఫున నేను పవన్ కళ్యాణ్కి ఎంతో రుణపడి ఉన్నాను. ఆయనకు సేవ చేయాలని నా తుది శ్వాస వరకు ఆయనతో కలిసి ఈ రాష్ట్రాన్ని ఏలుటకు సహాయకుడిగా నేను ఉంటానని ఆయనకు వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కూడా కావాలని నేను కోరుకుంటున్నాను. మాకందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మన నియోజకవర్గపు హరీష్ గారు ఇన్ఛార్జి గారు నన్ను గుర్తించి ఈరోజు అభినందించి నన్ను ఈ సభలో నిలబెట్టి నాకు ఘనంగా సన్మానం చేసినందుకు నా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని మీకు మనవి చేస్తున్నాను. ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, అన్ని విధాలా కలుపుకొని పోయే వ్యక్తిత్వం నాలో ఉంది. నేను అందరితో అభిమానిస్తాను, అందరితో సహాయం చేస్తాను. ఎప్పుడు పిలిచినప్పుడు అర్ధరాత్రికి పిలిచినప్పుడు నేను జన సైనికులు లేక నేను సహాయపడతాను. నా తుది శ్వాస వరకు జనసేనలో ఉంటాను, జనసేన సహాయపడతానని ఈ సభావేదికగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన బీసీ నాయకుడు చైతన్య 2 మాట్లాడాల్సిందిగా
ఈరోజు అందరికీ జయచంద్ర అన్నకు ఇటువంటి పదవి ఇచ్చినందుకు ఆయనకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. తర్వాత అన్నను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. జనసేనలో ఉంటూ పార్టీ తరఫునైనా కానీ ఎవరికైనా ఏదైనా సాయం అయినా కూడా అన్న ముందుంటే అన్ని కార్యక్రమాల్లో ముందుంటున్నానని నేను గమనించాను. అన్నకి ఇలాంటి పదవులు ఎన్నో చేకూరి ఈయన మంచి భవిష్యత్తు ఉన్నారని ఆ దేవుని మనస్ఫూర్తిగా ఇప్పుడు నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి జనసేన సమన్వయకర్త హరీష్ అన్నకు కృతజ్ఞతగా ఉండాలని. అలాగే ఈరోజు మన కార్యక్రమం పాల్గొన్నటువంటి శ్యామ్ లక్ష్మీ సీనియర్ నాయకుడు ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిధిలోని కామనూరు పంచాయతీ కామనూరు గ్రామం నందు వెలసిన గోశాల నందు గో సేవకులు గోవులకు విందు భోజనం ఏర్పాటు చేయగా ముఖ్యంతిథిగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేసిన పిమ్మట గోవులకు విందు భోజనం అందించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున గో సేవకులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు కుటుంబ సమేతంగా పాల్గొని గో సేవ చేసి తరించారు. మొత్తం ఒక 10 వందల 1000 కేజీల మంది మేము తెప్పించాం. అంటే 200 కేజీలు వంకాయలు, టమాటాలు అట్లా పెట్టి తప్పట్లు పెట్టి అట్లా ఇంత తయారైతే ఇక్కడ కూడా ఒక అదే బాబ్జీ ఇక్కడ పెట్టు.
దారం తెచ్చిపెట్టు. కడపలో తెలుగుదేశం పార్టీ నేతలకు నిరసన సెగ. వక్ఫ్ అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా కడపలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ లో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ నాయకుడు అమీర్ బాబును అడ్డుకున్న జేఏసీ నాయకులు, టీడీపీకి రాజీనామా చేసి ర్యాలీలో పాల్గొనాలని కోరిన జేఏసీ నాయకులు, ముస్లిం ప్రజల గొంతు టీడీపీ కోసిందని మండిపాటు, టీడీపీ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసేదేమీ లేక వెనక్కు తిరిగి వెళ్లిపోయిన అమీర్ బాబు. बैनर के पीछे आ जाए, सामने जो हजरात चले जाओ टीडीपी रीजन करके आ जाओ, चले जाओ रीजन करके आएंगे तो हम शामिल कर लेंगे, वरना नहीं। भाई बैनर के पीछे आ जाओ, चले गए अलहमदुलिल्लाह, बैनर के पीछे आ जाओ आप लोग, बैनर के पीछे आ जाओ। బ్రాహ్మంగారి మఠం, పెద్ద మఠం, అలాగే పోలేరమ్మ గుడి నందు దాదాపు 3,40,00,000 రూపాయలతో మఠం ప్రాకారపు నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మాణము, టీటీడీ సదనము నందు సీసీ ఫ్లోరింగ్, శ్రీ పోలేరమ్మ గుడి నందు టాయిలెట్ బ్లాక్, శ్రీ పోలేరమ్మ గుడి నందు ఫ్లోరింగ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్. నిత్యము బ్రహ్మంగారి మఠానికి వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధిలో భాగంగా అని చెప్పేసి ఉండే బస్సు షెల్టర్లను కూల్చేసినారు. ఇప్పుడు ప్రయాణికులు వర్షం వచ్చినా ఎండ వచ్చినా కానీ రోడ్డు మీదనే నిలబడుకొని బస్సులు వచ్చేంత వరకు చాలా ఇబ్బందులు పడతారు. దానికి ఆల్రెడీ టెంపరీ షెడ్
టెంపరీ షెడ్ 10 లక్షల రూపాయల అమౌంట్ కూడా నేను నిధులు శాంక్షన్ చేయించిన, దానికి టెండర్ కూడా వచ్చింది. అందుకే చెప్పిన ఈ ఆరాధన అయిపోయిన తక్షణమే ఇమీడియట్ బాలాజీ గారు చెప్పిన, ఇప్పుడు మా మండలం ఇన్ఛార్జ్ చేయాలని చెప్పిన, ఇమీడియట్ గా టెంపరీ షెడ్ భక్తులకు ఖచ్చితంగా వేయండి. దానికి ఎటువంటి రాజీపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భక్తులు పెరుగుతారు. దానికి ఇప్పుడు టెంపరీ షెడ్ వేయండి. బస్ స్టాండ్ ఏ రకంగా కట్టారా, ఎక్కడ కట్టించాలి బాగుంటుంది, ఎక్కడ స్థలం చూస్తాం మేము, దానికి ఫండ్స్ నిధులు తీసుకొచ్చి ఒక బస్ స్టాండ్ కూడా చేసేకి నేను ప్రయత్నం చేస్తా. ఎందుకంటే కూడా చెప్పదు అన్ని చెప్తాను, ఏం చేయలేదు. మా సంకల్పం ఉంది చేయాలని. సంకల్పం ఉంటే ఆటోమేటిక్ సాధిస్తాం. ప్రొద్దుటూరు పట్టణం శివాలయం వీధిలో గల బాహుబలి ఫర్నిచర్ దుకాణం నందు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు అర్పిన అగ్నిమాపక శాఖ. అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియరావలసి ఉంది. ఎక్కడ